కథా ప్రియులందరికీ కూడా మాస్టర్ కథలు ఇన్ తెలుగు ఛానల్ స్వాగతం పలుకుతోంది. కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు ప్రముఖ రచయిత్రి శ్రీమతి మన్నె లలిత గారి కథ చదవబోయే ముందుగా వారి యొక్క పరిచయం. శ్రీమతి లలిత గారి పుట్టినిల్లు గుడివాడ అయితే మెట్టినిల్లు ఎడ్లపల్లి. సాహితీ గురువులు ఆమె తండ్రి గారే కావడం వారి అదృష్టం. వారి తండ్రి గారు శ్రీ వెంకటేశ్వరరావు గారు, వారి జీవిత భాగస్వామి రాజబాపయ్య గారు, ఇంకా ఎందరో గురువులకు ఉమ్మడి సాహితీ శిష్యురాలామే. వృత్తిరీత్యా ప్రైవేటు పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేసి ప్రస్తుతం విశ్రాంత ఉపాధ్యాయునిగా జీవితం గడుపుతున్న శ్రీమతి మన్నె లలిత గారు ప్రవృత్తి కథలు, కవితలు, సమీక్షలు, 4 గొలుసుకట్టు నవలలు, వ్యాసాలు, బాలల గేయాలు, పద్యాలు, లఘు కవితలు, అక్షరక్రమ కవితలు, చిత్ర కవితలు, ఇలా ఎన్నెన్నో ప్రక్రియలలో అందివేసిన చేయి వారిది. కవి సమ్మేళనాల్లో పాల్గొనడం, అవధానాల్లో పాల్గొనడం ఆమెకు ఎంతో మక్కువ. దాదాపు ఆమె రచన వెలుగు చూడని అంతర్జాల పత్రిక కానీ, ప్రముఖ పత్రికలు కానీ లేనే లేవు అని చెప్పచ్చు. కవిరత్న, సాహితీ సచివ, సహస్ర కవిమిత్ర, సహస్రవాణి, శతపద్య కంఠీరవ ఇటువంటి ఎన్నెన్నో బిరుదులను పొందిన శ్రీమతి మన్నె లలిత గారు 2014 మార్చి 31వ తేదీన తెలుగు రక్షణ వేదిక వారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా కవిరత్న బిందువును అందుకున్న ఉత్తమ కథా రచయిత్రి. హైదరాబాదు, విజయవాడలో జరిగిన 2 ప్రపంచ తెలుగు మహాసభలలో అపూర్వమైన సత్కారాలు, సీనియర్ సిటిజన్ వాణి మాసపత్రిక వార్షికోత్సవ సందర్భంగా మచిలీపట్నంలో పొందిన ఘన సన్మానం, గురజాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పురస్కారం, ఇలా ఎన్నెన్నో పురస్కారాలను, సత్కారాలను పొందిన సరస్వతీ పుత్రిక ఆమె. వయసు పైబడిన నేటికి అనునిత్యం సాహిత్యాభిలాష, సాహిత్య కృషి, సాహితీ పఠనం, సాహితీ రచనా వ్యాసంగం, ఇలా అనుక్షణం తన కాలాన్నంతటినీ కూడా సాహితీ సేవలో గడుపుతున్న శ్రీమతి మన్నె లలిత గారి సాహితీ వైభవం భావితరాలకి ఖచ్చితంగా ఆదర్శప్రాయం. ఈరోజు కథా సాహిత్యంలో చదవబోయేది వారి కథ అవకరం ఆపన్నహస్తమైతే. కథ పఠనం కొత్తపల్లి ఉదయబాబు. సీనియర్ కథా రచయిత్రి శ్రీమతి మన్నె లలిత గారి కథ అవకరం ఆపన్నహస్తమైతే. ఏడ సచ్చావురా సచ్చినోడ, మెంగడానికి తగలడు, ఒక చోట ఉండవు కదా, ఆ కుంటికాలు వేసుకుని ఏడో ఓ చోట తిరుగుతూ ఉంటావు. ఏడకని రాను, ఎన్నని చూడను, నా తలరాత ఇట్టా రాసిపోయాడు మీ అయ్య. రత్తమ్మ మాటలకు కుంటుకుంటూ వచ్చాడు శివ. శివకు చిన్నప్పుడే పోలియో వచ్చి కాలు చెయ్యి చచ్చుపడిపోయాయి. తనకు అన్న ఉండేవాడట, అన్నకు 2 కాళ్ళు లేవట, ఎప్పుడూ మంచంలోనే ఉండేవాడట. బతకడానికి కాసిని గంజి నోట్లో పోసేదంట నాయనమ్మ. అమ్మ అయితే అసలు పట్టించుకునే కాదంట. కుంటోడు అని అందరూ అంటున్నారని అమ్మ బాధంట. ఏం చేస్తాం, మనకంతే ప్రాప్తం, దేవుడిచ్చిన బిడ్డ అని నాయనమ్మ అన్నకి ఒళ్ళు తుడిచి బట్టలేసి అన్నం పెట్టి అన్నీ చేసేదంట ఇంటికి వారసుడని. సరే, 2వ బిడ్డైనా బాగా పుడతాడు అనుకుంటే తనకి సూదు మందు వేయించక పోలియోతో కాలు చెయ్యి పడిపోయింది. నాన్న ఆ బాధతోనే తాగుడికి అలవాటయ్యి తాగి చచ్చిపోయాడంట. అమ్మ కూలీ నాలి చేసి ఇల్లు గడుపుతూ ఉంది. ఉన్నట్టుండి అమ్మ చచ్చిపోయింది.
ఒకరోజు గుండె నొప్పి అన్నారు అందరూ. అయ్యో, అటు చూడబోతే ముసల్ది, ఇటు చూడబోతే కుంటాడు, ఎట్టా బతుకుతారో ఏమో అన్నారు అందరూ. చందాలు వేసుకుని అమ్మని కాటికి పంపేశారు. ఇంకా మా పాటలు కాదు. అప్పటికే నాకు వెంకట్రామి పంతులు గారు జాలేసి ఉచితంగా చదువు చెబుతున్నారు. 7వ తరగతులకు వచ్చా. పుడుతూనే కట్టాలనిపించినాడిని. లోకజ్ఞానం ఎక్కువే. నాయనమ్మ కష్టం చూడలేకపోతున్నా. నా వల్ల గంజి 2 పూట్ల తాగలేకపోతా ఉంది. నేను లేకపోతే నా గంజి కూడా నాయనమ్మకే కదా ఉంటుంది. ఆలోచించి రైలు ఎక్కేసా, ఎవరికి చెప్పకుండా. టిక్కెట్కి వచ్చినప్పుడు సామాన్లు వెనక పడుకుని నన్ను ఎవ్వరూ చూడలేదు. రైలు ఆగిన దగ్గర దిగి ఎదురుగా మంచినీళ్ల పైపు కనబడితే దోశల నిండా కడుపు నిండా నీళ్లు తాగి ఎటు వెళ్ళాలో తెలియక దిక్కులు చూస్తూ ఉంటే పోలీసు ఆయన వచ్చి, ఏంట్రా జేబులు కొడదామని వచ్చావా అన్నాడు. నేను అట్లాంటి కాదు సార్ అంటూ నా కథ అంతా చెప్పుకొచ్చా. అలాగా, అయితే నాతో రా అని ఎదురుగా ఉన్న ఒక బిల్డింగ్లోకి తీసుకెళ్ళి అక్కడ ఉన్న 5-6 పిల్లలతో నన్ను చేర్చి, ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి పోలీస్ ఆయన, నేను తర్వాత మాట్లాడతాను అని, రేయ్ ఈయన్ని జాగ్రత్తగా చూడండిరా మీతో పాటే అని చెప్పి వెళ్ళిపోయాడు. వాళ్ళు అడిగే వెకిలి ప్రశ్నలు, మాటలు నాకు నచ్చలేదు. అయినా తప్పదు. ఆకలేస్తోంది అంటే మిగిలిపోయిన అడుగంటిన అన్నం తీసుకొచ్చి చారు పోస్తే అది ఆబగా తినేశాను. రాత్రికి మళ్ళీ పెట్టింది తిని పడుకుంటే పొద్దున కానీ మెలకువ రాలా. టీ నీళ్లు బన్ను ఇస్తే తిని స్నానం చేద్దాం అంటే బట్టలు లేవు. వాళ్ళతో చెప్పా. పెద్ద సార్తో చెప్పు అన్నారు వాళ్ళు. నన్ను చేర్చిన పోలీస్ ఆయన చాలా మంచోడు. ఏం చేస్తావు అన్నాడు. చదువుకుంటా సార్ అన్నా. సరే, బడిలో చేరిస్తానని, బాగా చదువుకోవాలని బడికి తీసుకెళ్ళి చేర్చారు. నేను తరగతిలో బాగా చదివి అందరికంటే మంచి మార్కులు తెచ్చుకుని ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతున్నందుకు పోలీస్ ఆయన చాలా సంతోషపడి నన్ను కాలేజీలో కూడా చేర్చాడు. బడిలో చదివేటప్పుడు నాకు డ్యాన్సు పాటలు అంటే ఇష్టం అని చెప్పి అవి కూడా నేర్చుకున్నా. కాలేజీలో చేరిన తర్వాత నన్ను అందరూ చిన్నచూపు చూసినా నా టాలెంట్ చూసి నా కుంటికాళ్ళు మర్చిపోయి అభిమానించడం మొదలుపెట్టారు. సురేందర్ నాకు మంచి స్నేహితుడయ్యాడు. బాగా ఉన్నవాళ్ళు వాళ్ళ నాన్నతో చెప్పి నాకు కాలు పెట్టించాడు. నేను ఇప్పుడు బాగా నడవగలుగుతున్నాను 2 కాళ్ళతో. నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ రుణం ఎలా తీర్చుకుంటాను? నేను సంగీతం, డ్యాన్సు 2 బాగా ప్రాక్టీస్ చేసి ఒక బృందాన్ని ఏర్పరిచి సురేందర్ సాయంతో ప్రోగ్రాములు ఇవ్వడం మొదలుపెట్టి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాను. నాయనమ్మ కోసం వెళ్ళాను, చాలా సంతోషపడుతుందని. అప్పటి వరకు ఎన్నిసార్లు గుర్తొచ్చినా నా కాళ్ళ మీద నేను నిలబడి డబ్బులు సంపాదించి ఆ డబ్బులు నాయనమ్మకు చూపించాలనే ఆశ. తనని నా దగ్గరికి తెచ్చుకోవాలని ఆశతో వెళ్తే నాయనమ్మ చనిపోయి 2 సంవత్సరాలు అయిందంట. నా కోసమే దిగులు పడి కలవరిస్తూ పోయిందని చెప్పారు. నాయనమ్మ ప్రేమంతా గుర్తొచ్చింది నాకు. ఎంత ప్రేమగా చూసేది. అమ్మ కంటే ఎక్కువగా అమ్మలాగా చూసిన నాయనమ్మ రుణం ఎలా తీర్చుకోవాలి అనిపించింది. నాయనమ్మ పేరుతో ఊర్లోనే నేను సంపాదించిన డబ్బులతో ఒక గృహాన్ని కట్టి దాన్ని మా పోలీస్ ఆయన చేత ప్రారంభోత్సవం చేయించి కాళ్లకు దండం పెట్టి సత్కారం చేశాను. ఊళ్ళో ఉన్న పెద్దలందరూ అక్కడికి వచ్చి భోజనం చేసి వెళ్ళే ఏర్పాట్లు చేశాను. అక్కడ ఉండేవాళ్ళు అక్కడే ఉండవచ్చు. పిల్లలు విదేశాల్లో ఉన్నవాళ్ళు, తల్లిదండ్రులను చూడని వాళ్ళు, పిల్లలు లేక వృద్ధాప్యంలో తమ పనులు తాము చేసుకోలేని వాళ్ళు, అనాథులు ఎవరైనా అక్కడ ఉండొచ్చు. అలా ఉండేలా ఏర్పాట్లు చేశాను. వాళ్ళకి ఇష్టమైన తోట పనులు, ప్రార్థనలు, పూజలు, ఆటలు, గ్రంథాలయం ఎవరికి కావలసినవి వాళ్ళు చేయవచ్చు. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ఉండొచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు. వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా సంతోషంగా వెళ్ళవచ్చు. అన్ని ఏర్పాట్లు చేసి మీకు ఇంకా ఏమైనా కావాలంటే చేస్తాను అని చెప్పాను. కుంటాడు అన్నవాళ్ళు ఇప్పుడు నన్ను చాలా అభిమానంగా, గౌరవంగా చూడడం మొదలుపెట్టారు. నా అంతటి దానకర్ణుడు లేడు అని అనడం విన్నాను. నాయనమ్మ పెద్ద ఫోటోకి నమస్కారం చేసి,
నువ్వు ఉంటే ఎంత బాగుండేది నాయనమ్మ అంటూ కంట వెంట ధారాపాతంగా కారుతున్న కన్నీటిని తుడుచుకున్నాను. మీ అందరికీ నేను మనవణ్ణి అని చెప్పాను. నాకున్న అవకరాన్ని లెక్క చేయక విజయం కోసం, లక్ష్యం కోసం కష్టాన్ని ఇష్టంగా చేసుకుంటే ఏదైనా సంపాదించగలనన్న ధైర్యంతో ముందుకు అడుగు వేస్తున్నాను. మా పోలీస్ అయిన సురేందర్ తండ్రి లాంటి వాళ్ళు సమాజానికి మూల స్తంభాలు. మరి వారి దారిలోనే నేను కూడా సమాప్తం. ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత్రి శ్రీమతి మన్నె లలిత గారి కథ అవకరం ఆపన్న హస్తమైతే విన్నారు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ నమస్కారాలతో ఉదయబాబు.